హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీరు నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రైపింగ్ వీడియోస్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను. సో జెన్యున్గా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టేసుకోండి. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి మీరు thumbnail-లో చూసినట్టు ఎలిఫెంట్ ప్యాంట్ని అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో ఇది అంబ్రెల్లా ప్యాంట్ అనొచ్చు, ఆర్ ఎలిఫెంట్ ప్యాంట్ అని కూడా అనొచ్చు. సో ఈ ప్యాంట్ అయితే మనకి షరారాస్ మీదకి అండ్ ఆల్సో ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా. సో ఆ డ్రెస్సెస్ మీదకి కూడా చాలా అయితే మనం ఫ్యాబ్రిక్ని సెమీ అంబ్రెల్లాకి ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇది 4 మడతల మీద వేసాను. ఒక మడత వచ్చేసి స్ట్రైట్గా వేసాను అండ్ ఇంకొక మడత వచ్చేసి ఇలా క్రాస్గా వేసాను అనమాట. సో నాకు 4 మడతలు వచ్చాయన్నమాట. అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనమాట ఇందులో వస్తుంది మనకి. ఇప్పుడైతే మనం వేస్ట్ మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. ఈ అమ్మాయిది వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 28 ఇంచెస్ అనమాట. 28 ఇంచెస్లో 8 ఇంచెస్లో మనకి ఫోర్త్ పార్ట్ వచ్చేసి 7 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ వేస్ట్ అయితే పెట్టకూడదు. సో 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి మనము. సో అప్పుడే మనకి ఎలాస్టిక్ యాడ్ చేసుకోవడానికి, ప్యాంట్ లూజ్గా మనం వేసుకోవడానికి, ప్యాంట్ ఎక్కించుకోవడానికి మనకు స్పేస్ ఉండాలి కాబట్టి మనం వేస్ట్ అనేది కొంచెం లూజ్గానే తీసుకుంటాము. సో అందుకని చెప్పి 28 ఇంచెస్కి 4 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటే మనకి 32 ఇంచెస్ వస్తుందన్నమాట. 32 ఇంచెస్లో ఫోర్త్ పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్కి వేస్ట్ మెజర్మెంట్ని నేను మార్కింగ్ చేసేసుకున్నాను. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ నేను ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటూ వేస్ట్ మెజర్మెంట్ని మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నాను అనేది నేను షార్ట్స్ చేసి పెట్టాను. అంటే వేస్ట్ మెజర్మెంట్ సింపుల్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలనే దాని మీద నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు కనుక కావాలంటే ఇప్పుడే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాగ మనము 8 ఇంచెస్కి రౌండ్ తీయాలన్నమాట. ఎందుకంటే కింద కూడా మనం రౌండ్ తీస్తాం కాబట్టి వేస్ట్ దగ్గర కూడా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా. సో 8 ఇంచెస్ మనం వేస్ట్ మెజర్మెంట్ ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. సో దీనికి డాట్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో అవన్నీ కూడా కలుపుకుంటూ ఒక లైన్ అనేది, సింగిల్ లైన్ అనేది ఇలా డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఇది ప్యాంట్ కాబట్టి డ్రెస్ అయితే మనకి ఇక్కడతో అయిపోతుంది వేస్ట్ మెజర్మెంట్. బట్ ఇది ప్యాంట్ కాబట్టి మనం ప్యాంట్కి ఎలా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఎక్కడైతే మనం వేస్ట్ మెజర్మెంట్ కొలుచుకున్నాం కదా అక్కడి నుంచి కిందికి 14 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇది కిస్తా పొడవు అనమాట. సో ఎవరికైనా సరే కిస్తా పొడవు వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇలా మనం క్లాత్ ఉన్న సైడ్కి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ కిస్తా మార్కింగ్ అనేది నేను ఎటు సైడ్ చేసుకుంటున్నానంటే ఓపెన్ సెట్ వైపు ఉన్నాయో అటువైపే చేసుకుంటున్నాను. సో మీరు కూడా అటువైపే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్కేల్తో కింద మనం ఒక లైన్ డ్రా చేసాం కదా 2 ఇంచెస్కి, అక్కడి నుంచి క్రాస్గా మనం వేస్ట్ మెజర్మెంట్ దాకా ఈ విధంగా వెళ్ళిపోవాలన్నమాట ఒక లైన్. అంటే మనకి ఇలాగా ట్రయాంగిల్ షేప్ లాగా వస్తుందన్నమాట కొంచెం చూడడానికి. సో ఇప్పుడు మనము ఆర్మ్ హోల్ దగ్గర ఎలా అయితే రౌండ్ షేప్ ఇచ్చుకుంటాం కదా కార్నర్లో, సో అదే షేపు ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎల్ షేప్ మనం డ్రా చేసుకున్నాం కదా కిస్తా దగ్గర. సో అక్కడ మనము ఇలా కొంచెం కరువు తీసుకోవాలన్నమాట. మీ దగ్గర కరువు స్కేల్ తీసుకుంటే దాంతో గీసుకోండి, ఆర్ ఎల్స్ మీరు చేతితో గీసేసుకున్నా పర్వాలేదు. ఇది చిన్నదే కాబట్టి ఆ రౌండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అంతే అండి, చాలా సింపుల్ ఎలిఫెంట్ ప్యాంట్ కటింగ్ అనేది. బట్ కింద మనం రౌండ్ తీస్తాం కదా, అది కొంచెం మనం మెజర్మెంట్స్ అనేవి కొంచెం కరెక్ట్గా పెట్టుకుని, అన్ని డాట్స్ కూడా కరెక్ట్గా పెట్టుకుని కింద రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసామంటే మనకి కింద కూడా సమానంగా వస్తుందన్నమాట, ఎగుడు దిగుడు లేకుండా. చాలామంది అంబ్రెల్లా కటింగ్ కట్ చేసినప్పుడు కింద చాలా వరకు ఎగుడు దిగుడు వస్తుంది, చాలా వరకు రౌండ్ రాదనమాట. సో అది మనం కొలుచుకున్నప్పుడే సరి చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కిస్తా మార్కింగ్ అనేది అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్యాంట్ పొడవు ఎంత ఉందో నేను ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట. ప్యాంట్ టోటల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, 40 ఇంచెస్ అని అనుకుంటున్నాను. సో 40 ఇంచెస్కి పైన ఈ ఖర్చు పీస్ ఉంది కదా, సో ఆ పీస్ ఎన్ని ఇంచెస్ ఉందో కూడా నేను ఇక్కడ చూసుకున్నాను. ఆ రెండు కలిపేసి ఒకేసారి మొత్తం పొడవుకి కట్ చేసుకుంటాను అనమాట. పైన ఖర్చు ఎందుకు కలుపుకున్నానంటే టేప్ నేను పైనుంచి పెడతాను, అప్పుడే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. కింద
వేస్ట్ దగ్గర కాకుండా పైన పాయింట్ దగ్గర పెట్టామంటే మనకి కింద రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి నేను పైన ఖర్చు ఎన్ని ఇంచెస్ ఉన్నాయో అవన్నీ నేను మొత్తం పొడవుకి కలిపేసుకుని అప్పుడు నేను ఆ పాయింట్ దగ్గర టేప్ అనేది పెట్టేసుకుని ఈ విధంగా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను. సో మనకి కింద రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ చివరిలో మనకి ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ అనేవి పడతాయి అన్నమాట, అంటే అతుకులు పడతాయి. సో ఎంతో కాదు, కొంచెమే, సో తక్కువగానే ఉంది. ఇక్కడ మనకి పీసెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలా డాట్స్ పెట్టేసుకున్నాను కదా, ఈ డాట్స్ని బేస్ చేసుకుని రౌండ్ షేప్ అయితే నేను కింద తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్ అనేది. ఇది ఎక్కడ తేడా వచ్చినా మనకి ఎగుడు దిగుళ్ళు అనేవి అంబ్రెల్లా కటింగ్లో వచ్చేస్తాయి అన్నమాట. సో కట్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడే నేను జాయింట్ పీసెస్ యాడ్ చేసుకోవాలి కదా, అవి కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో తీసేసుకున్నాను. ఇక్కడ అటాచ్ అయ్యే జాయింట్ పీసెస్ని కూడా నేను ఇక్కడే షేప్స్ కట్ చేసేసుకుని ముందుగానే పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇది మనకి తెలియదు అనమాట. వన్స్ కట్ చేసిన తర్వాత మనం ఎక్కడ కట్ చేసామో, ఎక్కడ అతుకులు వేయాలో అవన్నీ కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. సో ఇక్కడే మనం పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. నా దగ్గర బాబీ పిన్స్ ఉన్నాయి. సో వాటితో నేను ఇక్కడ ఏమేమి జాయింట్స్ పడుతున్నాయో అవి నేను ఇక్కడ పెట్టేసుకుని బాబీ పిన్స్తో సెక్యూర్ చేసేసుకుంటాను. సో దట్ నేను స్టిచ్ చేసితో పాటు కిస్తా అండ్ వేస్ట్ కూడా నేను ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను. సో అంతే, మనకి ఎలిఫెంట్ ప్యాంట్ అయితే కటింగ్ అంతే చాలా ఈజీ, ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదా, వీటిని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను కింద అతుకులు పడ్డాయని చెప్పాను కదా, వాటిని స్టిచ్ చేసేస్తున్నాను. అంటే నాకు ఒక సైడే అతుకులు పడ్డాయి, ఒక సైడ్ బాగానే ఉంది. అంటే చాలా తక్కువ చిన్న చిన్న అతుకులు పడ్డాయి అనమాట ఒక సైడ్ వచ్చేసి, అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కొంచెం పెద్దగా పడ్డాయి. సో ఫస్ట్ అయితే నేను అతుకులు స్టిచ్ చేసేసుకున్న అతుకులన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను క్లాత్ని ఇలా విడదీసి పెట్టాను అనమాట. అంటే మనం ఇందాక 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, 2 ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ కిస్తా దగ్గర మనం కట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు కిస్తాలు 2 అటాచ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ చివర అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మరగేసి ఉన్న క్లాత్ ఎలా ఉంది, ఒకదానికొకటి ఎదురుగా ఈ విధంగా ఉంది. తిరగేసి ఉన్నది నేను ఇలా పైకి వచ్చేలా పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా పెట్టుకుని ఈ కిస్తా దగ్గర ఇక్కడ ఒక స్టిచ్, ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. అర్థమైంది కదండి, చాలా సింపుల్. సో నేనైతే ఒక సైడు స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను కిస్తా దగ్గర నుంచి వేస్ట్ వరకు. అర్థం కాకపోతే మళ్ళీ మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చాలా సింపుల్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎలా వేస్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను కిస్తాల దగ్గర స్టిచ్ చేసేసాను కదా, ఆ 2 ఎదురెదురు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకుంటే మనకి ప్యాంట్ చూడండి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఇలా వీ షేప్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే ఇవి లెగ్స్ అనమాట. కిస్తా వరకు కాళ్ళ దగ్గర నుంచి, అంటే కింద దగ్గర నుంచి కిస్తా వరకు స్టిచ్ అనేది ఇలాగా వీ షేప్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ స్టిచ్ ఎలా వేస్తానంటే, ముందు కిస్తా దగ్గర 2 కూడా ఇలా సమానంగా పట్టుకుంటాను అనమాట. అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇవి మనం ఒక లెగ్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకుంటూ వచ్చామే అనుకోండి, కిస్తా దగ్గర మనకి ఎగుడు దిగుడు వచ్చిందంటే ప్యాంట్ అందమంతా పోతుందన్నమాట. సో అందుకే ముందు నేను కిస్తా దగ్గర ఈ 2 కుట్లు ఒకే దిక్కున వచ్చేలాగా ముందు పెట్టుకుని ఒక లెగ్ అనేది నేను ముందు స్టిచ్ చేసేసుకుంటాను. ఇలాగా కాలుకి చివరి వరకు వేసేసుకుంటాను అనమాట. సో ఒక కాలు స్టిచ్చింగ్ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేసి రెండవ కాలు కూడా నేను అలాగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇప్పుడు చూడండి, ఇటుపక్క కూడా నేను కాలుకి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అంతే, మనకి ప్యాంట్ అనేది చూడండి చాలా వరకు రెడీ అయిపోయింది. ఇంకా మనం ఇందులో లైనింగ్ యాడ్ చేసుకుని వేస్ట్ బెల్ట్ వేసేసుకుంటే ప్యాంట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. లైనింగ్ సేమ్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా స్టిచ్ చేసామో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అలాగే కట్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకేం తేడా లేదు. నేను మీకు ఇక్కడ చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ చూపించాను కాబట్టి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి వేసేసుకోవాలన్నమాట. రైట్ లెగ్లోకి రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్లోకి లెఫ్ట్ లెగ్ ఇలా ఎక్కించేసుకుంటే అంతే, మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇందులోనే మనం అటాచ్ చేసేసినట్టే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ రెండింటిని ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలన్నమాట. వేస్ట్ దగ్గర ఒకసారి ఒక కుట్ అనేది నేను వేసేసుకుంటాను, లైనింగ్ పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో కుట్ అనేది వేసేసాను కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను వేస్ట్ దగ్గర వేస్ట్ బెల్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ రెండింటిని అటాచ్ చేసేసుకోవాలన్నమాట.
వేస్ట్ బెల్ట్ని అటాచ్ చేసేసిన తర్వాత మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అయితే నేను కింద వేసే కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు నేను కొంచెం ఓపెన్ చేసి ఉంచుకున్నాను అనమాట, మొత్తం కలిపేయకుండా. ఇదిగో ఇక్కడ. ఇప్పుడు నేను ఇందులోకి ఎలాస్టిక్ అయితే ఎక్కించుకుంటాను. సో వేస్ట్ మెజర్మెంట్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, సో ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి మరి మనకి వేస్ట్కి పర్ఫెక్ట్గా ఉండడానికి మన వేస్ట్ మెజర్మెంట్ ఎంత అనుకున్నాము, 28 ఇంచెస్. సో 28 ఇంచెస్ అంటే మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో 27 ఇంచెస్ నేను ఎలాస్టిక్ని తీసుకున్నాను, అప్పుడే మనకి టైట్గా ఉంటుంది వేస్ట్కి. సో 27 ఇంచెస్కి ఎలాస్టిక్ తీసుకుని ఎలాస్టిక్ని ఇలా వేస్ట్ బెల్ట్లోకి ఎక్కించేసుకుని ఎలాస్టిక్ రెండు సైడ్ కూడా నేను ఇలా కలిపేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. ఇప్పుడు ఎలాస్టిక్ మొత్తం రెండు అటు సైడ్ ఇటు సైడ్ కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే వేస్ట్ బెల్ట్ ఓపెన్ ఉంచామో దాన్ని కూడా ఇక్కడ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదండి. ఈ విధంగా మనం వేస్ట్ బెల్ట్ని క్లోజ్ చేసేసుకున్న తర్వాత కింద మనము ప్యాంట్కి జిగ్జాగ్ చేసేసుకున్నామంటే మనకి ఎలిఫెంట్ ప్యాంట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ జిగ్జాగ్ చేసి చూపించట్లేదు, నేను ఈ ప్యాంట్ స్టిచ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇచ్చాను అనమాట జిగ్జాగ్కి. సో నాకు అప్పుడు ఇంకా టైం కుదరలేదు, క్లయింట్కి కస్టమర్కి ఇచ్చేసాను ప్యాంటు. సో జిగ్జాగ్ చేయకుండా మీకు చూపిస్తున్నాను. ప్యాంట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఎలిఫెంట్ ప్యాంట్ చాలా సింపుల్ అండి, కట్ చేయడం ఒకటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ స్టిచ్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగానే అయిపోతుంది. అండ్ ఈ ప్యాంట్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, కటింగ్ స్టిచ్చింగ్ బాగా అర్థమైందని. ఇంకా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను కామెంట్స్, సో నేనైతే మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. సో ఇది ఇవాళ వీడియో గైస్. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్లో ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, ముందు ముందు కూడా ఇంకా రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్.